హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోని టాపిక్ వచ్చేసి ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. దాదాపు 2600 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. ఈ డబ్బును డిఏ, డిఆర్ బకాయిల చెల్లింపునకు, అలాగనే కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు కేటాయించారు. 6 సంవత్సరాల తర్వాత సుమారు 60 నెలల బకాయిలు విడుదలయ్యాయి. ప్రభుత్వ నిర్ణయంతో సంక్రాంతి నాడు ఉద్యోగుల ఇళ్లలో నిజమైన పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇక రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఈ నిధుల విడుదలతో మొత్తం 5.7 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఇక వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసు సిబ్బంది, కాంట్రాక్టర్లు ఉన్నారని వెల్లడించారు. ఆర్థిక శాఖ 2653 కోట్ల బిల్లులను బకాయిలు, పన్ను చెల్లింపుల కోసం విడుదల చేసిందని కేశవ్ ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. ఇక ఈ మొత్తం నిధుల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన ఒక డిఏ, డిఆర్ బకాయిల వాయిదా కోసం 1100 కోట్లు విడుదల చేశారు. ఇక పోలీసు సిబ్బందికి రావాల్సిన సరెండర్ లీవు చెల్లింపుల కోసం అదనంగా 110 కోట్లు మంజూరు చేశారు. అలాగే ఎక్స్టర్నల్ ఎయిడ్ అండ్ ప్రాజెక్ట్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫండ్ కింద చేపట్టిన పనుల కోసం 1243 కోట్లు విడుదల చేశారు. ఇందులో నీటి సంరక్షణ, మొక్కలు నాటే కార్యక్రమం, నీరు చెట్టు కింద బిల్లుల కోసం సుమారు 40 కోట్లు ఉన్నాయి. ఇక ఈ చెల్లింపుల వల్ల దాదాపు 2.2 లక్షల మంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము ఉద్యోగులు, 2.7 లక్షల మంది పెన్షనర్లు డిఏ, డిఆర్ బకాయిలను అందుకుంటారు. సుమారు 55,000 మంది పోలీసులు సిబ్బందికి సరెండర్ లీవ్ చెల్లింపులు అందుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పనులు చేసిన 1900 మందికి పైగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించబడతాయి. సంక్రాంతి పండుగకు ముందు ఉద్యోగులు, పెన్షనర్లకు సకాలంలో ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల వారికి సామాజిక భద్రతతో పాటు రావాల్సిన డబ్బులు సకాలంలో అందుతాయి. ఈ చెల్లింపులు పండగ వేళ వారికి ఎంతో ఊరటనిస్తాయి.